హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంకా అక్క ఈవినింగ్ టైము పిల్లలు వచ్చిన ఇవి మాత్రము ఇది ఉన్నాయి కదండి మిక్స్డ్ అదే బఠానీ అలాగే పెసలు ఇంకా వైట్ బఠానీ గ్రీను అదే మీరేమంటారో నాకు తెలీదు. ఇవన్నీ మిక్స్డ్ ప్రోటీన్ కదా అనేసి మా అక్క ఏం చేసిందంటే నానబెట్టిందనమాట. స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా ఉడకబెట్టిద్దామా అని చెప్పి నానబెట్టింది. అయితే ఇంక వాళ్ళు వచ్చేసరికి ఏమైంది, మిల్క్లో అదే కెలాక్స్ వస్తాయి కదా చూపిస్తాను చూడండి, అదైతే తినేసారనమాట. సో ఇంకా స్నాక్స్ ఏం తింటారండి, ఇదైతే మిక్స్ చేసుకొని తినేసారు స్నాక్స్ లాగా. ఇది కూడా మంచిదే కదండి, ముస్లి అంటారు. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా మా అక్క ఏం చేయాలో వేస్ట్ అయిపోద్దేమో ఫ్రిడ్జ్లో పెట్టేద్దామా అని అన్నారనమాట. అంటే నేనన్నాను ఫ్రిడ్జ్లో ఎందుకు అక్క పెట్టడం, ఈవినింగ్ ఎలాగో మనం టిఫినే కదా చేసుకో. ఇంకా మేమైతే చపాతీ చేసుకుంటున్నాం అనమాట. ఈరోజు పొద్దున్నది కర్రీ ఉంది అలాగే ఉందన్నమాట. ఇదిగోండి చుక్కా కర్రీ ఉందన్నమాట. అయితే ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం అక్క, చపాతీలోకి మిక్స్ వెజ్ కర్రీ లాగా చేసుకుందామని చెప్పి ఇంకా 4 పొటాటోస్ ఉంటే అవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలాగా. ఇంకా ఇలాగా దానికోసం అయితే మిక్స్డ్ వెజ్ కర్రీ అండ్ చపాతీ చేసేసుకొని తినేద్దామని చెప్పి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే నా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కొద్దిగా కమెంట్ చేయండి, ఏదో ఒక రూపంలో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఈరోజైతే నేను మిక్స్డ్ వెజ్ కర్రీ రెసిపీ అనేది షేర్ చేస్తాను. ఏం లేదండి, ఇంకా అది వేస్ట్ చేయడం ఎందుకు అంటే నేను మీకు ఇలా దీంట్లో ఏదైనా సరే ఒకటే నానబెట్టి కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా అన్నీ మిక్స్ చేసింది కాబట్టి ఇంకేస్తాను. ఇంకా క్యారెట్ ఉందేమో చూశాను, క్యారెట్ లేదు. అది కూడా ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసి మన ఇష్టం అండి, గోబీ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్, క్యాప్సికము, మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇంక ఈ రోజుకైతే ఉండే వాటితో అయితే చేసేస్తున్నాను అనమాట. ఓకే, ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నేనైతే ఈ కుక్కర్లో చేసేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఇదైతే నేను స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తాను, స్టార్ట్ చేసేస్తాను. మళ్ళీ కటింగ్ అవన్నీ ఎందుకండి అని చెప్పి ఇంకా నేనైతే డైరెక్ట్ రెసిపీ చూపించేద్దాము అన్నట్టయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఫస్ట్ కుక్కర్ అయితే పెట్టేసి దీంట్లో అయితే చాలా ఈజీగా త్వరగా అయిపోద్దండి, క్విక్గా ఒక 15 మినిట్స్లో అయిపోద్ది అనమాట. ఇంకా ఇదైతే ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి, హీట్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలన్నమాట. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అది వేసిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ నేను వ్లాగ్ అయితే షూట్ చేస్తానండి, ఓకేనా. ఇదిగోండి చూడండి, ఇంకా జీలకర్ర అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇదిగోండి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట, ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసమని. తర్వాత నేను ఏం యాడ్ చేస్తాను చూపిస్తానండి. ఇదిగోండి ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి అనమాట. ఇలాగా రెడ్ కలర్లో వచ్చినప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నదేనండి ఇది. సో ఇంకా మీ దగ్గర మీడియం సైజ్ టేబుల్స్ ఉంటే ఇదిగోండి అంతే, జస్ట్ 1 టేబుల్ స్పూనే అనమాట యాడ్ చేసేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయిన తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా వేగిపోయింది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు ఇలా అడగండినట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా చేస్తేనే టేస్ట్ వచ్చిందని మా అమ్మ చెప్పేది అప్పట్లో. సో అందుకని చెప్పి ఇంకా నేను ఇలాగైతే వేసేసాను. కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు అయితే యాడ్ చేసేసుకోండి. తర్వాత టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇవి తీసి వేసేసుకోవచ్చు అనమాట, మనం ఏవైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అవి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే నేను యాడ్ చేసాను అనమాట వెజిటేబుల్స్ అన్నీ. సారీ వెజిటేబుల్స్ అంటారో ఏమంటారో నాకు తెలీదు, బఠానీలు అవన్నీ, బంగాళదుంపలు బఠానీలు అవన్నీ యాడ్ చేసేసాను. సో ఇంకా దీంట్లో నేను కొద్దిగా కారం, ధనియాల పొడి వేసేసి తగినన్ని వాటర్ వేసి నేనైతే మూత పెట్టేస్తాను అనమాట. మూత పెట్టి ఒక 4 విజిల్లు వచ్చిన తర్వాత కట్టేస్తాను, చూపిస్తాను ఆగండి. ఇదిగోండి చూడండి, నేనైతే ఈ కన్సిస్టెన్సీలో వాటర్ అయితే పోసుకున్నాను అనమాట.
ఎందుకంటే మేమైతే కొద్దిగా వాటర్గానే తింటాము కర్రీస్ ఏదైనా సరే. మేము ఇక్కడ అక్క వాళ్ళు మేము ఎలా తింటామో ఆ కన్సిస్టెన్సీలో. ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అయితే గట్టిగానే తింటామన్నమాట, అంటే గ్రేవీ లాగా వాటర్గా తినమన్నమాట. సో ఇంకా నేను అందుకనే వాటర్ ఈ కన్సిస్టెన్సీలో అయితే వేసేసుకున్నాను. ఇంకా లాస్ట్లో విజిల్స్ అన్నీ వచ్చాక కొత్తిమీర అయితే గార్నిష్ చేసేసుకుంటాను అనమాట.